ప్రైజ్ ది లార్డ్. నేటి దినం వాగ్దానము. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 144 మొదటి వచనము. యుద్ధము యెహోవాదే. ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచినప్పటి నుండి దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అరణ్య యాత్రలో శత్రువుపై వారికి కలిగిన గొప్ప జయాన్ని వారు చాటి చెప్పారు. ఓగు, సిహోను అనే గొప్ప రాజులపై దేవుడు వారికి విజయాన్నిచ్చాడు. ఏది ఏమైనా అన్నిటికంటే గొప్ప యుద్ధం చేసింది ఆ కలువరి శిలువపైనే. మనం వేల సంవత్సరాలుగా సాతాను బానిసత్వంలో ఉండిపోయాం. ఎవరు మనల్ని విడిపించలేకపోయారు. ఏ ప్రభుత్వం కానీ, మతం కానీ, తత్వజ్ఞానం కానీ, వైద్యశాస్త్రం కానీ ఈ దుర్మార్గులకు జవాబు కనుగొనలేదు. ఆ సమయంలో పరలోకం నుండి మన రాజును, ప్రభువైన యేసుక్రీస్తు చారిత్రాత్మక యుద్ధాన్ని చేసి శత్రువుని సంపూర్తిగా ఓడించాడు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఇక పనిచేయవలసిన వంతు మనపై పడింది. విశ్వాసులమైన మనము మనకివ్వబడిన పనిని ఆయన వచ్చే వరకు కొనసాగించాలి. దావీదు దేవుని నామంలో గొల్యాతుతో యుద్ధం చేసి వాడి తలను తెగ నరికాడు. అలాగే ఆ ప్రభువే సాతానుతో యుద్ధం చేసి వాడి తలను చితగ్గొట్టాడు. సాతాను ఇప్పుడు పాడైపోయిన తలతో మతి చెడిన వాడిగా తిరుగుతున్నాడు. ప్రార్థన. ప్రేమ, కృప కలిగిన పరలోకపు తండ్రి, నీ ప్రజలను మహాశక్తి కలిగిన నీ దక్షిణ హస్తంతో ఫరో బంధకముల నుండి విడిపించినందుకు వందనములు. అప్పటి నుండి నీ ప్రజల పక్షముగా యుద్ధం చేస్తున్నందుకు వందనములు. తండ్రి, నాయన, నీ కుమారుని ద్వారా కల్వరి శిలువలో చేసిన గొప్ప యుద్ధంనకు నేను వందనములు సమర్పిస్తున్నాను. నీవు ఇచ్చిన విజయముకై వందనములు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.